ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికిపాటి వెంకట్, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సెప్టెంబర్ 2వ తేదీన మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శి నియోజకవర్గంలో పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదటిగా అద్దంకి రోడ్లోని మెయిన్ బజార్ లో గల శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వెంకటాచలంపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి కుర్చేడు రోడ్లోని చెట్టు కింద బడి వద్ద గల రోహిత్ పవన్ హాస్పిటల్ నందు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సమక్షంలో వారి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అనంతరం మున్సిపల్ కార్మికులకు సేఫ్టీ కిట్లు మరియు భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత జనసేనాని పిలుపునిచ్చిన క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా దర్శి రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో మరియు ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో జన సైనికుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు కోరుచున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కుర్చేడు మండల సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మరియు రోహిత్ పవన్ హాస్పిటల్ ప్రొపరేటర్ అంచనాల కోటి, దర్శి ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సులు పొంది నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. అలాగే 2029 నాటికి మా కోరిక నెరవేరుస్తారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. మరొకసారి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దర్శి రోహిత్ పవన్ హాస్పిటల్ ప్రొపరేటర్ అంచనాల కోటి. చరిత్రలో మనం ఉండడం గొప్పగా, మనకు చరిత్ర ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు. అసలు నా ఊపందుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిషియన్స్ లేరా? మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండా? ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది. అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ దర్శి ప్రేక్షకులకు ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ అభిమానమైనటువంటి అచ్చెన్నాల కోటి గారి వద్దకు రావడం జరిగింది. రేపు 2వ తేదీ దర్శి పట్టణంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా
జరిగే కార్యక్రమాల గురించి మనకు అచ్చెన్నాల కోటి గారు మన ప్రేక్షకులకు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆయన మాట ద్వారా రేపు ఏ కార్యక్రమాలు చేసేది కోటి గారి మాట ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే సార్ కోటి గారు. నమస్తే అండి. రేపు జరగబోయే కార్యక్రమాల గురించి మా ప్రేక్షకుల గురించి చెప్తే మంచి. జై జనసేన దర్శి నియోజకవర్గ యూట్యూబ్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ, ఎస్డిఆర్ న్యూస్ టీవీ ఛానల్స్ దర్శి నియోజకవర్గ ప్రజలు, జన సైనికులు, కార్యకర్తలు, వీరాభిమానులకు నా నమస్కారములు. రేపు సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం మన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. మొదటి సేవా కార్యక్రమం మన పంచాయతీ కార్మికులకు సేఫ్టీ కిట్లు, అన్నదాన కార్యక్రమం. రెండవది మన దర్శిలోని అద్దంకి రోడ్లో గల ప్రసన్నాంజనేయ స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలు. మూడవది వెంకటచలంపల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. నాలుగవది క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ప్రోగ్రాం కింద మనము మొక్కల పంపిణీ కార్యక్రమం మన ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణం, గురుకుల పాఠశాల, గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. కావున దర్శి నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఏడిఎన్ న్యూస్ టీవీ ఛానల్స్ వారికి, ఎస్డిఆర్ న్యూస్ టీవీ ఛానల్స్ వారికి నా అభినందనలు. ధన్యవాదాలు కోటి గారు. రేపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపేందుకు జనసేన పార్టీ వారు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన చెప్పడం జరిగింది. ఏడి న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జోపల్లి కోటేశ్వరరావు.